ప్రచారంలో దూసుకెళ్తున్న 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాయిశెట్టి మానస. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన రాయిశెట్టి మానస ప్రచారంలో దూసుకెళ్తూ వార్డు ప్రజలకు తనదైన శైలిలో ఓటును అడగడం జరిగింది. ఈ సందర్భంగా మానస యాకేందర్లు మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపిస్తే 6వ వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాయిశెట్టి మానస. నేను 6వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున జనరల్ మహిళ అవ్వడం వల్ల బీఆర్ఎస్ పార్టీ దయాన్న గారి దయతో నేను 6వ వార్డులో నిలబడడం జరిగింది. మా 6వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు గత 2 సంవత్సరాలుగా ఒక్కటి కూడా చేయలేదు. ఇవన్నీ మేము దృష్టిలో తీసుకొని మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని ముందుకు రావడం జరిగింది. మా కాలనీలో ఇల్లు ఇస్తామని హామీలు ఇచ్చిర్రు. ఆడవాళ్ళకి 2500 ఇస్తామని హామీ ఇచ్చిళ్ళు, 4000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిళ్ళు. కానీ ఏ ఒక్కటి కూడా జరగకపోవడంతో మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలను మేము ఇంకా నమ్మము. మా హక్కుల కోసం మేము పోరాటం చేసుకొని మా అభివృద్ధి మేము చేసుకుంటామని హామీ ఇస్తూ మా వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి ఓటేసుకొని కాంగ్రెస్ని ఓడగొట్టి మేమేంటో చూపిస్తామని హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనని తిట్టడమే జరుగుతుంది తప్ప ఒక్కరు మాకు ఇది చేశారు అని చెప్పే వాళ్ళే లేరు. రోడ్ల పరంగా కానీ, సైడ్ కాలువల పరంగా కానీ, ఇల్లుల పరంగా కానీ, కళ్యాణ లక్ష్మి పరంగా కానీ ఏ ఒక్కటి అభివృద్ధి లేకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలన ఇక మాకొద్దు, బీఆర్ఎస్ పార్టీ కావాలని అడగడం జరిగింది. ఫస్ట్ అయితే ఇల్లు సమస్య తీసుకొచ్చారు. చాలామంది పేదవాళ్లకు ఇల్లు ఇవ్వలేదు. మా 6వ వార్డులో గతంలో ఉన్న చైర్మన్ గారు 40 ఇళ్ళను రిటర్న్ పంపడం జరిగింది. సో ప్రతి ఒక్క పేదవాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, దయచేసి దయాన్న గారి సహాయంతోనైనా మా పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించండి అని అడుగుతున్నారు. సీసీ రోడ్లు మాత్రం కొన్ని వార్డులలో గతంలో దయాన్న గారు వేసిన సీసీ రోడ్లు తప్ప ఇప్పుడు లేవు. కానీ నేను ప్రతి గడప తిరిగి సమస్యలు కనుక్కొని మరి ముందుకొచ్చాను. ఫస్ట్ అయితే మహిళల పైన కృషి చేయడానికి నేను ముందుంటాను. మహిళలకు కుట్టు మిషన్ల విషయంలో కానీ, బ్యూటిషియన్ విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ చాలామంది ఫస్ట్ అడిగేది ఇల్లు లేకుండా ఎవరు బ్రతకలేరు. కాబట్టి ఇల్లు కోసమే నేను ఫస్ట్ పోరాటం చేయాలనుకుంటాను. ఇల్లు కానీ, సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, పింఛన్లు కానీ, మహిళల కోసం కానీ నేను ప్రతిదానికి ముందుండి అన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను.